అకాల వర్షాలు రైతులను నిలువునా ముంచాయి. వడగళ్ల వానతో పలు జిల్లాల్లో వరి, మామిడి, బొప్పాయి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అధికారుల నిర్లక్ష్యం వల్ల ధాన్యం కుప్పలు నీట మునిగాయి. కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్ల అలసత్వం వల్ల తీవ్రంగా నష్టపోయామని ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. అకాల వర్షం రైతన్నకు అపార నష్టం మిగిల్చింది. వరి కోతల సమయంలో వచ్చిన గాలివాన రైతును కుదేలు చేసింది. ఖమ్మం జిల్లాలో 2 రోజులుగా వీచిన బలమైన ఈదురు గాలులు, అకాల వర్షాలతో మామిడి, బొప్పాయి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కోతకు సిద్ధంగా ఉన్న వరి చేను నేలవాలి రైతుల్ని నిలువునా కుంగదీసింది. పంట చేతికంది వచ్చే సమయంలో కురిసిన వర్షం వల్ల తీవ్రంగా నష్టపోయామని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. 2 సంవత్సరాల నుంచి బొప్పాయి సాగు చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా 6 ఎకరాలు బొప్పాయి పంట వేయడం జరిగింది. పంట పెట్టుబడి మొత్తం అయిపోయి మంచిగా ఇప్పుడే రేట్ స్టార్ట్ అయ్యి కొంచెం కటింగ్ వచ్చే దశలో కాల వర్షానికి వడగళ్ల వానకి చేను మొత్తం కూడా నేలమట్టం అయ్యి అపారమైన నష్టం కలిగింది. కాయ కోత దశకు వచ్చినాక మొత్తం కూడా చెట్లు కూడా మొత్తం నరికేసినట్టు గాలి దుమ్ముకి మొత్తం కాయ బరువు బాగా సైజు పెరగటం, కాపు బాగా వచ్చి మొత్తం చెట్లన్నీ కూడా నేలమట్టమైనాయి. ఎకరానికి 2.5 నుంచి 3 లక్షల వరకు నష్టం జరిగింది. మొత్తం మీద ఇవాళ కాయ అట్లున్నా కానీ మాకు రేపు వచ్చే నెల ఈ రంజాన్ మాసంలో 10-12 లక్షల రూపాయలు వచ్చాయి. 6 ఎకరాల మీద మొత్తం మీద లెక్కేసుకున్నా కానీ 15-20 లక్షల రూపాయల పంట నష్టం జరిగింది. ఇవాళ మాకు గవర్నమెంట్ వారు ఆలోచించి తగిన సాయం చేయాలని కోరుకుంటున్నాం. వరంగల్ గ్రామీణ జిల్లా రైతులకు గాలివాన తీరని వేదన మిగిల్చింది. రాయపర్తి, వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల్లో కురిసిన వర్షానికి ధాన్యం తడిసిపోయింది. వరి నూర్పిడి చేసి కుప్పలుగా పోసిన ధాన్యం తడిసిపోయింది. సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని రైతులు వాపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో నిండా మునిగామని కన్నీటి పర్యంతమవుతున్నారు. 2 వారాలైనాయి వరి కోసి కల్లంలో పోస్తే దీంతో 4వసారి వానలు పడి మొత్తం మొలక వచ్చి రోజు ఎడల్పు చేసుడు, మళ్ళా దగ్గర చేసుడు, ఎడల్పు చేసుడు, దగ్గర చేసుడు, రోజు దగ్గర చేయలేక దాన్ని కప్పలేక కప్పి వానలకు మొత్తం తడిసి ముద్ద అయిపోతుంది. ఇంకా ఉన్నది పనికి రాకుండా పోతుంది. దీనికోసం మాకు గవర్నమెంట్ స్పందించి మాకు కొనుగోలు చేసి మాకు నష్టపరిహారం కాకుండా మాకు కొనుక్కుంటే 6 నెలల కష్టం మాకు పోతుంది. లక్షల పెట్టుబడి పెట్టి నాకు 5 ఎకరాలు ఉన్నది. పాలుకు కౌలుకు 5 ఎకరాలు చేసిన తీరా అమ్ముకునే టైంకు మాకు రోజు తిప్పలు అవుతుంది. తడిసి ముద్ద అయిపోతుంది. ఆరుగాలం కష్టం చేసి పండించిన పంట అంతా మొలకెళ్తాంది. గవర్నమెంట్ స్పందించి మాకు కాంటా పెట్టాలి ఎమ్మడే. ఎందుకంటే ఈ మళ్ళా వర్షాలు పడితే మాత్రం మేము కోలుకోలేము. ఆసాములం నష్ట పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే కష్టపడి పండించిన ఎండాకాలం పంట ఇది. కొంచెం బాగా కష్టపడి పండించిన అంత నారెళ్తాంది. అంత మా ఒడ్లు తడిసి అంతా పోతాంది వానల. మా ఆయనకు కిడ్నీ ఆపరేషన్. నాకు ఒడ్లు ఎండ పోసేటోళ్ళు లేరు, రాశి చేసేటోళ్ళు లేరు. నేను లేడీస్ ఒకదాన్నే చేయలేక నాకు మెడ నరాల నొప్పులు. రోజు టాబ్లెట్లు మింగుతున్నా, ఎండకు పోతున్నా, ఒడ్లు ఆరబోస్తున్నా. సార్ మాకు చేసేటోళ్ళు లేరు. సార్ మాకు ఎట్లయినా మీరు గవర్నమెంట్ వాళ్ళు తీసుకుంటారని అభిమానంతో ఈడబోసినాం. ఆనకు ఒడ్లు తడిసి చాలా ముద్దయి ఎక్కువ నార వచ్చాయి. 1 ఎకరానికి 8,000 చొప్పున పెట్టుబడి అవుడు చాలా ఇబ్బంది అవుతుంది. దీని వల్ల ఒకసారి ఏంటంటే ఇప్పటికి 3 సార్లు వర్షాలు పడ్డాయి. ఈ వర్షంతో ఎండబోయలేక యాస్ట్ వస్తుంది. ఇటు అటు మరేలేక చాలా ఇబ్బంది. కూలీలు దొరుకుతలేరు, రైతు ఇబ్బంది పడుతుండు. ఇక్కడ మాకు కాంటా కావాలి తొందరగా. అర్థాలు లేవు, ఏం లేదు, ఇబ్బంది పడుతున్నాం చాలా. మేము ఒక 4 ఎకరాలు నాటేసాం సార్. సరే ఇటువాటు చేసి కష్టపడి ఒడ్లు పండించాం. ఎకరానికి వచ్చేసి 15,000 ఖర్చు వచ్చింది సార్. వచ్చింది సరే ఇటువాటు చేసి ఒడ్లు మొన్న ఒరిగొంచినాం. ఒడ్లు కూడా రాసిపోసినాం సార్. రాసిపోసినాక వర్షాలు వర్షాలను అందుకొని ఎక్కడెక్కడ ఆగం అడిగి మొత్తం ఒడ్లు కొట్టుకుపోయినాయి సార్. మహబూబాబాద్ జిల్లాలోనూ అకాల వర్షానికి రైతులు నిలువునా మునిగారు. వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించిన అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇప్పటి వరకు కొనుగోళ్లు ప్రారంభించలేదు. 3 రోజులుగా కురిసిన వర్షాలతో ధాన్యం రాసులు పూర్తిగా తడిసి మొలకలు వచ్చాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 25 రోజులు అన్ని ఒడ్లు పోసి అన్ని ఆగమైతున్నాయి, తడిసిపోయినాయి. మేము పండించింది అంత ఆగమైపోయినాయి. ఆ రైతులు మరి ఆగమవుతున్నాం. మరి ఎట్లా కావాలి? దోసోడు నీళ్లు పోసి పండించిన పైపులు వేసేసి మూల పారిచి ఒడ్లు పండితే ఇప్పుడు ఆగమైపోతున్నాయి. మాకు పండిస్తారా? అవి కాంట పెట్టరా మీరు? మరి ఏం చేయాలి? మేము పరిస్థితి మా ఆగం అయిపోతున్నాయి. ఒడ్లు నాశనం అయిపోతున్నాయి. రాసాం మాకు రైతులు అన్ని నష్టం అయిపోతున్నాం. మరి 500-600 పట్టలకే కిరాయి కడుతున్నాం. మేము వాళ్ళని మిమ్మల్ని కట్టాలనా, అమ్మాలు కట్టాలనా, మిమ్మల్ని కట్టాలా? మేము ఇప్పుడు ఎట్లా నష్టం అవుతున్నాం? మేము ఆగం అవుతున్నాం. పంటలు 10 రోజుల క్రితం నుంచి రైతులం ఒడ్లు పోసినాం. అధికారులు ఎవరు దీనికి బోర్డు పెట్టలేదు, దీన్ని పట్టించుకుంటలేరు. వచ్చింది దీని గురించి ఎవరేం పట్టించుకుంటలేరు. కాబట్టి అధికారులు మీరు దయచేసి మాకు కొనుగోలు చేయాలి. ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నాము. నీళ్ల సౌకర్యం లేదు, ఏదీ లేదు. మేము చాలా ఇబ్బందిగా ఉన్నాము. ఇక్కడ దాదాపు మినిమం ఒక 5-6 ఊర్ల రైతులు ఒడ్లు పోసిరు.
10 రోజులు అవుతుంది ఒడ్లు పోసి. ఇంతవరకు కొనుగోలు కేంద్రం ప్రారంభించిన వాళ్ళు ఎవరు లేరు. దాదాపు కుప్పలన్నీ తడిచిపోతున్నాయి. 2 రోజుల కంచి వర్షానికి ఇబ్బంది పడుతున్నాం రైతులు. అధికారులు ఎవరు స్పందిస్తలేరు. రైతుల ఇబ్బందులు ఎవరు చూడడం లేదు. అధికారులు దయచేసి మా బాధను కొంచెం అర్థం చేసుకుని తొందరగా కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేయాలని మనవి చేస్తున్నాం. రైతే రాజు అని చెప్తుంది, కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే ఇక్కడ మొత్తం తడుచుకుంటూ రైతులు ఒక్కొక్కరు ఏడుస్తున్నారు. నేనైతే వేరే దగ్గర నీళ్లు కొని పొలం పారించిన, ఒక్కొక్క ఎకరానికి ఒక్క తడికి 1000 రూపాయలు పెట్టి ఒక ఎకరాన్ని పారించిన. ఆ ఒడ్లు తెచ్చి ఇక్కడ పోస్తే ఇంతవరకు ఇక్కడ కాంటలేదు. ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు ఏం చెప్తలేరు. కష్టపడి పండించినామండి. ఒక చుక్క నీళ్లు లేవు. మా బోర్లన్నీ బీకపోయినాయి. వేరే ప్రాంతాలు అసలు తినడానికి తిండే లేదు, ఒడ్లే పండించలేదు. మా దగ్గర ఏదో కొన్ని నీళ్లు వస్తే ఆ కొన్ని నీళ్లతోటి పండించిన పంటకు ఇక్కడ ధర లేదు, తీసుకునే వాళ్ళు లేరు. బయట పోదామంటేనో వాళ్ళు తక్కువ రేట్ అడుగుతున్నారు. కింటాకు 1300, 1350 అడుగుతున్నారు. ఆ నీళ్ల ఖర్చు కూడా వచ్చేటట్లేదు. అందుకే మార్కెట్ అనేది తొందరగా ఓపెన్ చేసి రైతులకు ఉపయోగపడేటట్టు చేయాలని నా యొక్క కోరిక. సూర్యాపేట జిల్లా నాగారం మండలంలో వడగళ్ల వాన అన్నదాతలకు అపార నష్టం మిగిల్చింది. జొన్నలుగడ్డ తండాలో ఓ రైతుకు చెందిన 2 ఎద్దులు పిడుగుపాటుకు మృతి చెందాయి.